వెల్కమ్ బ్యాక్. నిన్న అర్ధరాత్రి జరిగిన శ్రీనివాస్ హరికృష్ణ సంజయ్ల ఎన్కౌంటర్ పట్ల మిక్స్డ్ రియాక్షన్స్ వ్యక్తమవుతున్నాయి. చాలా మంది దీన్ని సమర్థిస్తున్నారు, చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మరి మనతో పాటు స్టూడియోలో ప్రస్తుతం POW అధ్యక్షురాలు సంధ్య, అలాగే తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజా ఉన్నారు. మీ ఇద్దరు స్పందన మేము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా రోజా గారు, మీరేమంటారు? ఈ ఎన్కౌంటర్ని మీరు సమర్థిస్తున్నారా? యాక్చువల్గా దీంట్లో రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి వచ్చి ఈరోజు ప్రజలు ఏదైతే కోరుకున్నారో వాళ్ళకి మరణశిక్ష పడాలని, వాళ్ళు చావటం అనేది ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. ఈరోజు ఎవరైతే యాసిడ్కి గురయ్యారో వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రెండోది వచ్చి ఇది చట్ట పరిధిలో జరుగుంటే చాలా సంతోషంగా ఉండేది. అంటే చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని ఎందుకు భావిస్తున్నారు? ఇలాంటివి అండి ఒకటి రెండు ఇష్యూస్లో బాగానే ఉంటాయి చూడటానికి. ఎందుకంటే ఈరోజు ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. కంటిన్యూస్గా మహిళల మీద ఇలా దాడులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కసితో ఉన్నారు, వీళ్ళని చంపాలని. కాబట్టి వాళ్ళు చనిపోయారు కాబట్టి ఈరోజు బాగుంది. కానీ రేపు ఇదే పద్ధతి కొనసాగింది అనుకోండి, అమాయకులు బలి కావచ్చు. ప్లస్ పోలీసు వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఇలాంటి ఉపయోగించుకునే అవకాశం ఉంది. అంటే రాంగ్ సైడ్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి చట్ట పరిధిలో చట్టాన్ని సవరించుకొని వీళ్ళకి ఇలాంటి పనిష్మెంట్లే ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఒక ఎన్కౌంటర్ చేసి చేతులు దులిపేసుకుని ఈరోజు జరిగేది చూస్తే గతంలో వాళ్ళు చేసిన తప్పులు కాంగ్రెస్ వాళ్ళు అవి డైవర్ట్ చేయడం కోసం ఇది ఎన్కౌంటర్ చేశారు తప్ప నిజంగా పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే ఏ రోజైతే అమ్మాయి వాళ్ళు మాకు ఇట్లా అబ్బాయి హెరాస్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ ఫాదర్ని తీసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందో ఆ రోజు ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పుంటే ఈ రోజు వాడికి అంత ధైర్యం వచ్చి ఉండేది కాదు. ఆ రోజు గమ్మునున్నారు. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ బైక్ వచ్చి కాల్ చేయడం జరిగింది. అప్పుడు కంప్లైంట్ ఇస్తే అప్పుడు గమ్మునున్నారు. మరి ఇన్ని రోజులు గమ్మునుండి ఇప్పుడు ఎన్కౌంటర్ చేయడం ఏంటి సంబంధించుకోవద్దు అన్నది ఓకే. ఇప్పుడు ప్రేమ గనక ఒక వ్యక్తి ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయికి ఇష్టం లేకపోతే అతనేమన్నా విపరీతంగా బిహేవ్ చేస్తే గనక ఒక అమ్మాయి తిరగబడి అతని మీద చర్య తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటారా? అందరు అమ్మాయిలు కూడా ధైర్యంగా ఉండలేరు కదండి. యాక్చువల్ గా పోలీస్ స్టేషన్స్ లో కూడా మీరు ఈ మధ్య నేను చాలా పోలీస్ స్టేషన్స్ లో చూస్తే లేడీస్ ఇలాంటి హెరాస్మెంట్స్ బస్సుల్లో కానీ ఆఫీసుల్లో కానీ కాలేజీల దగ్గర జరిగినప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్స్ లో లేడీ పోలీసులు లేరు, రిక్రూట్ చేయట్లేదు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? జెంట్స్కి చెప్పుకోవాలంటే చాలా మంది ఇబ్బంది పడిపోయి ఇండ్లకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ధైర్యం చేసే పోలీసులకు చెప్పినప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించి సమస్య ఏంటి అని తెలుసుకోకుండా వల్గర్ గా బిహేవ్ చేయటం. వాడు ఏమన్నాడు, ఎలా చూశాడు, ఏ విధంగా ఎక్కడ దాకాడు అంటే అమ్మాయిని ఒకలాగా ఇరిటేట్ చేసి ఎందుకు చెప్పడం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయేలాగున్నారు. గవర్నమెంట్ కూడా ఏం చేయాలి, పోలీసులని లేడీ పోలీసులు పెట్టాలి. లేడీ సమస్యల గురించి వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళు ఫ్రీగా వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా FIR తయారు చేసిన తర్వాత వాడికి ఏ శిక్ష విధించాలి అనే దాని మీద మహిళగా ఆమెకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అలా కాకుండా జెంట్స్ అన్నప్పుడు వాళ్ళు ఎలాగో మగవాళ్ళు ఒకటిగానే ఉంటారు, ఆడవాళ్ళని చులకనగా చూస్తారు. చెప్పడానికి వచ్చిన వాళ్ళని ఇరిటేట్ చేసి బయటకు పంపించాలని చూస్తారు తప్ప వాళ్ళకి జరిగిన అన్యాయానికి న్యాయం ఈరోజు పోలీసులు చేసింది కాదండి, ఇది ప్రభుత్వ ఆదేశాల మేరకే చేశారు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన మనుషుల రిలేషన్స్ ఎవరైనా కానీ తప్పు చేస్తే ఇలాంటి ఎన్కౌంటర్లు ఉండవు. అయేషా మీరు కేసు తీసుకోండి, వేరే ఏ కేసు తీసుకోండి. అదే నార్మల్ క్రిమినల్స్ ఇలా నార్మల్ వేరే ఎవరైనా అయితే వెంటనే చర్య తీసుకుంటున్నారు. నిజంగా వీళ్ళకి మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే ఇలాంటివి జరగకూడదు అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఈ రోజు మహిళలకు రక్షణ కల్పించాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె కానీ మేము కానీ పోరాడేది ఏంటి? మహిళలకు రక్షణ కల్పించండి అని. రక్షణ కల్పించే దిశగా ఎటువంటి చర్యలు రియల్ ఎస్టేటర్స్ కు రోడ్డు మీద వెళ్లే మామూలు రౌడీలకి వీళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు తప్ప సామాన్యులకి ఎక్కడిస్తున్నారండి? ఓటేసిన ప్రతి ఒక్కరికి రక్షణ ఉందా? ఈ రోజు ఎంతసేపు పోలీసు వాళ్ళందరినీ పొలిటికల్ వాళ్ళకి లేదా రియల్ ఎస్టేట్స్ కి లేదా మిగతా వాళ్ళకి పెళ్లిళ్ళకి వీటికి ఒక రక్షణకి తీసుకుపోతున్నారు సెక్యూరిటీ గార్డ్స్ లాగా తప్ప వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు సరిగ్గా చేయనట్లేదు. ఈ రోజు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇది చేయించుంటారు.